వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఈశ్వర్ రెడ్డి నగర్లో దారుణం జరిగింది. పద్మ అనే మహిళను భర్త కిరణ్ విషమిచ్చి చంపేశాడు. ఈ కేసులో భర్త కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య లావుగా ఉందని, ఎక్కువ తిండి తింటుందనే కారణంతో చంపినట్లుగా భర్త చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పద్మ కిరణ్లకు 8 ఏళ్ల క్రితం వివాహమైంది. కిరణ్ ముద్దునూరులో నివాసం ఉంటున్నాడు. వీరికి 7 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. భార్యను ఎలాగైనా చంపాలని 80,000 ఖర్చు చేసి విష పదార్థాలు కొనుగోలు చేశాడు కిరణ్. ప్లాన్ ప్రకారం భార్యకు విషమిచ్చాడు. పద్మ స్పృహ తప్పాక దిండు పెట్టి అదిమి చంపేశాడు. హత్య చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, లావుగా ఉందని భార్యను చంపేయడం ఏంటి? ఏదో కారణం చెప్పాలన్నట్లుగా ఉంది ఘటన. ఏం చెప్తున్నారు మృతురాలు తల్లిదండ్రులు? పోలీసులు విచారణలో అయితే ఏదైతే నిందితుడు కిరణ్ ఉన్నాడో లావుగా ఉంది, ఎక్కువ తింటుందని చెప్పేసి తనని హత్య చేయాలని చెప్పి ప్లాన్ చేశాను. ఆన్లైన్ లో కూడా విష పదార్థాలని సెర్చ్ చేసి ఏ విధంగా చంపాలనేది కూడా ఆన్లైన్ లో చూసి ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విష పదార్థాలని కొరియర్ తెప్పించుకున్నాను. ఆ తర్వాత ఏదైతే కోవాలో కోవాలో తర్వాత ఆమె ఇంకా చనిపోలేదని నిర్ధారించుకుని శ్వాస ఆడుతుందని చెప్పి దీంతో ఆమె ముఖం మీద వ్యక్తి ఏదైతే ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాధారణ హత్యగా దాన్ని చిత్రీకరించేందుకు అతను ప్రయత్నించాడు. కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఈ హత్య మీద ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఏదైతే కిరణ్ భార్య పద్మ ఇద్దరు, ఒక పాప కూడా 8 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. ఒక పాప కూడా 7 సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే మనస్పర్ధల కారణంగా పద్మ వాళ్ళ ముద్దనూరులో ఉన్నటువంటి తల్లిగారి ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇతనే వెళ్ళి ఏదైతే హత్యకి పథకం ప్రకారం చేశాడో ఇతనే వెళ్ళి పద్మని తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 3-4 రోజులు బాగా అన్యోన్యంగా ఉన్న తర్వాత ఆమెను హత్యకి ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయం కలిపి పెట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోతే ఆ తర్వాత హత్య చేయడం అనేది స్పష్టంగా పోలీసుల ముందు అతను ఒప్పుకున్న పరిస్థితి. ఈ రోజు పొద్దుటూరు పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రవేశపెడుతున్నారు. జరిగినటువంటి సంఘటన అతను చెప్తున్నటువంటి కారణం అయితే లావుగా ఉంది, అంతేకాకుండా ఏదైతే ఎక్కువగా తింటుంది అనేటువంటి కారణాలు అయితే చెప్తున్నాడు. మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది కూడా పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలేటువంటి అవకాశం అయితే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకువెళ్లి 2-3 రోజుల్లోనే ఈ విధంగా హత్య చనిపోయిందని చెప్పడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూతులాగితే మొత్తం కూడా వివరాలన్నీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.